నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో వర్షం బీభత్సం, కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష. రైతు వ్యతిరేక చట్టాల రద్దు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. బాసర ఆలయంలో భక్తుల సందడి, అమ్మవార్లకు కార్తీక పౌర్ణమి పూజలు. సింగరేణిలో మరో ప్రమాదం, బొగ్గుగని కూలీ అధికారి మృతి. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రుల విమర్శలు, అసెంబ్లీలో సంస్కారాన్ని మార్చారని మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ 5 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. 3 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. With whatever limitations on rain, we've been doing a good job. But please make sure that all of you are very compassionate towards the needs of the people. That's one thing all of you need to bear in mind. And as spoken earlier, kontamandi, especially Nellore Collector ku, my advice is take feedback from irrigation department as to how do we is personally monitored by you. It's very important that you just don't do it for the sake of doing it, but you make sure that somebody who's doing it is putting their heart into it so that the quality is assured, be it the quality of food, be it quality of water, be it even giving this 1,000 rupees for every individual or 2,000 rupees for every family. Just put in your heart into it so that there is more compassion and there is more quality there. Similarly, for the families that are diseased, families that have unfortunately been casualties in this mammoth flood, please ensure that payment of 5 lakhs is given to them at the earliest without any delay wherever such situations arise. And diseases which can pose a severe problem. So please be mindful of the sanitation measures. Whatever needs to be done, please be mindful of that. But yet damage done somewhere else. So atuvanti aspects kuda please be mindful and also incorporate them into your radar so that sufficient help is also given to those people. And be mindful of the call center. Any phone calls that come to the call center. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం కేసీఆర్ సాధించిన విజయమని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల పట్టణంలో నల్ల చట్టాల రద్దు నిర్ణయంపై కేసీఆర్ సాధించిన విజయాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా సెగ కేంద్ర ప్రభుత్వానికి తగిలిందని ఆయన అన్నారు. కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడని, ఏ పని మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వదిలిపెట్టారని కొనియాడారు. దేశంలో ఏ ఒక్క రైతుకు కష్టం వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముందుండి పోరాడతారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరితోటి కార్పొరేట్ స్థాయిలో వ్యవసాయ రంగాన్ని తీసుకుపోవడం ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ, రైతు పక్షపాత కేసీఆర్ గారి నాయకత్వం. దానికి ఇలా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ చేయట్లేదు. దాదాపు 3,000 సెంటర్లు స్టార్ట్ అయినాయి. ఇలా కళ్ళు ఉంటే తెరిస్తే మార్కెట్లో తిరగని ధాన్యం ఆల్రెడీ ఇప్పటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ప్రభుత్వం. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్నటికే కొనుగోలు చేసింది. ప్రతిరోజు కూడా మార్కెటింగ్లో సెంటర్లో కాంటాలు నడుస్తున్నాయి.
కానీ దురదృష్టవస్తు వర్షాలు రావడంతో మనకు విపరీతంగా వర్షాలు ఎక్కడ పడితే అక్కడ ఇలా పల్లె ప్రకృతి వనాలతో కావచ్చు, సునామీతో కావచ్చు, వర్షాలు రావడంతో ఇలా రైతులు కొంత పంట తడిచి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రైతులు కూడా గమనించాలి. దానికి మనం వరుణుతో వచ్చేదానికి మనం ఎవరు చేసే బాధ్యులం కాదు కాబట్టి దాన్ని సహకరించి ఆలస్యమైన కూడా ప్రతి గింజను కొనుగోలు చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు మనకు భరోసా ఇచ్చిండు. ఎక్కడ కూడా ఏ రైతులు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసిర ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తీక మాసం శుక్రవారం కావడంతో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవార్లకు విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సూరేశ్వర ఆలయంలో స్వామివారికి భక్తులు రుద్రాభిషేకం, పూజలు చేశారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత ప్రత్యేక అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఐశ్వర్య అక్షర సింగరేణిలో వరుస ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ప్రమాద ఘటన మరొక ముందే మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని కళ్యాణికని బొగ్గు గనిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మందమర్రిలోని కళ్యాణకని ఓపెన్ కాస్ట్ మైన్లో బొగ్గు పెళ్లలు కూలి ఓ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. మృతుడి పురుషోత్తం అని అండర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. గనిలో ప్రమాదం జరిగిన స్థలాన్ని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ ఇతర అధికారులు పరిశీలించారు. అది తిప్పుతుందనా ఇక్కడ ఇడిపోతుందా రాలేదా రాలేదా ఆ కిట్టన్ అయ్యాను ముందుకి లేదు లాస్ట్ ఏపీ ఉండేది ఇంకా లేయన్నా లేస్తాను నా కావాలంటే వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదని వారన్నారు. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిపై ఇన్ని అబాండాలు వేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడని మండిపడ్డారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉండే సంస్కారం ఇదేనా అని పరిటాల సునీత ప్రశ్నించారు. వివేక హత్య గురించి మాట్లాడతారేమోనని ఈ విధంగా మాట్లాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. వ్యక్తి దూషణ, కుటుంబ సభ్యులపై అబాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని కాల్వ హెచ్చరించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చాలా బాధపడే విధంగా ఉన్నాయి.
40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడి పట్ల వారు ప్రవర్తించిన తీరు చాలా అసహ్యకరంగా ఉంది. విమర్శలు చేసుకోవచ్చు, విధానాలను తప్పుపట్టచ్చు, వారి పరిపాలన బాగుంటే బాగుందని చెప్పచ్చు, మా పాలనలో తప్పులు జరిగితే గట్టిగా విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపైన అభాండాలు, ఇవన్నీ ఏ ప్రజాస్వామ్యం నేర్పించిన పాఠాలు జగన్మోహన్ రెడ్డి నీకని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా నువ్వు చదివిన చదువు, నువ్వు సంపాదించిన జ్ఞానం? సభ్యుడు ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నాడే. నేను సభానాయకుడి స్థానంలో ఉన్నా అనే ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి చిరునవ్వులు చిందిస్తా పైశాచిక ఆనందం పొందుతాన్నవే జగన్మోహన్ రెడ్డి. ఇది శాశ్వతమాని కానీ మేము అడుగుతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంబటి రాంబాబు, ఈ కొడాలి నాని, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకు పడే శిక్షలకు ఎవరు ఆ రోజు బాధ్యత వహిస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సభా గౌరవ మర్యాదలను మరచి ఒక జాతి గర్వించదగ్గ నాయకుడు, జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రభావవంతంగా పనిచేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు పిచ్చి కుక్కల కంటే హీనంగా మీరు మాట్లాడారే, ఇది మీకు భావ్యమా? సభాపతి స్థానంలో ఉండే స్పీకరు ఏంది? కార్తీక మాసం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇటు మహాదేవుడి ఆలయాలతో పాటు అటు వైష్ణవ ఆలయాల్లో సైతం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కేపీహెచ్పీ కాలనీ, గోకుల్ ఫ్లాట్స్ లోని శివాలయాల్లో స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. నిజాంపేట రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడం పట్ల గులాబీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు మహాధర్నాతో కేంద్రం దిగొచ్చిందని, సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రానికి వణుకు పుట్టిందని పార్టీ శ్రేణులు అన్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విజయమని తెలిపారు. నిజంగా కూడా భారతదేశం సంబంధించి నల్ల చట్టాలు చాలా వ్యతిరేకంగా తీవ్రంగా ఇవ్వబడ్డాయి. నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం క్రితమే ప్రధానమంత్రి గారు ప్రకటించుంటే చాలా బాగుండేది. 700 మంది రైతులు అన్యాయంగా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వారికి ఏమని సమాధానం చెప్తారు? ఇవాళ ఈ కార్యక్రమానికి ఎప్పుడైతే సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి కేసీఆర్ గారు నడుము బిగించడం జరిగిందో, ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చున్న ప్రధానమంత్రి పీఠం కదిలిపోయింది. అలాగే రానున్న ఎన్నికలకు సంబంధించి ఇవాళ రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోవడం నిజంగా కూడా ఇదంతా కూడా ఒక డ్రామా లాగా కనిపిస్తూ ఉంది. సంవత్సరం నుంచి మేల్కొని ప్రధానమంత్రి ఇవాళ సడన్గా ఎలా మేల్కొన్నాడు? కేసీఆర్ గారి భయం ఒకటి, అలాగే రేపు జరగబోయే పంజాబ్ సంబంధించి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ సంబంధించి రైతులందరూ కానీ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయంతో ఇవాళ
రైతుల మీద ప్రేమ ఉద్యమోత్సవం చూపించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా పుచ్చుకోలేదు. ఇప్పటికి కూడా ఇంకా కొందరు కూడా రైతులు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు. రైతు కన్నీరు పెడితే ఆ దేశాన్ని కానీ ఆ ఏలుతున్న నాయకులందరికీ కూడా మంచి జరగదు. కనుక ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు రైతులకు సంబంధించి విరివిగా ఆలోచించి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న రైతుల పథకాలకు సంబంధించిన ఢిల్లీ ప్రజలకు తెలియదు, ప్రధానమంత్రికి తెలియదు, ఇక బండి సంఖ్య తెలియదు. నేను పోకుండా ఢిల్లీ పీట కదులుతానన్నాడు. తప్పకుండా ఢిల్లీలో పొద్దున్నే మోడీ గారు వచ్చి నల్ల చట్టాలు వెనక తీసుకుంటున్నా అంటుడు. తెలంగాణ రైతులు కూడా బియ్యం ఒడ్లు తీసుకోవాలి, 2 పంటలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదున్నా కూడా అన్ని రైతులని రాజ్యం లేదు. రైతన్నతో పెట్టుకుంటే మంచి అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోషం విషయము. మా ముఖ్యమంత్రి గారు కూకుంటే ఢిల్లీ పీఠం కలిసి పొద్దున్నే మోడీ గారు చెప్పినందుకు సంతోషం. ఏది ఉండదు రైతుల కోసం, ఏ డిమాండ్ పెట్టదు. ఏ డిమాండ్ పెడితే ఢిల్లీలో పీఠం కదిలిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా తలుచుకుంటే రాష్ట్రాలన్నీ ఒక్కటి చేస్తాడు. మొత్తం రాష్ట్రాలన్నీ కలిసి ఢిల్లీకి పోతారు. ఆ విధంగా ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఈ రైతుల కోసం పోరాటం నడుస్తున్నది. ఈ రైతులను కూడా ఓట్లన్నీ కొనాలి, మళ్ళా పంట కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదున్నా రైతుల కోసం అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను రద్దు చేయడం రైతుల విజయమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు, రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, అర్పాత్, మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. काला कानून लगाए थे, 3 काला कानून 1 साल के बाद वापस लिए। 1 साल में एक बार भी ये कानून के बारे में और किसानों के बारे में बात नहीं करे। जैसे ही इंटेलिजेंस रिपोर्ट आई कि 5 स्टेटों में हारने वाले हैं, ये कानून वापस नहीं लिए तो बीजेपी गवर्नमेंट का पूरा सफाया हो जाता बोल के इंटेलिजेंस रिपोर्ट आते ये कानून वापस लिए। आज उनको याद आया कि जो सो किसानों को माफ़ी मांगना चाहिए। पिछले 1 साल से 700 किसान मर गए, उस वक्त माफ़ी नहीं मांगे। पिछले 1 साल से सर्दी में, गर्मी में, धूप में, बारिश में किसान दिल्ली बॉर्डर पर रहकर कई तकलीफें उठाए। एक दिन भी जाकर उनके साथ बात नहीं करे, एक दिन भी उनको बुला के बात नहीं करे। बीजेपी के मिनिस्टर्स बात करें लेकिन आज तक प्राइम मिनिस्टर बात नहीं करे। फिल्म एक्टर्स से मिलने का टाइम है, पूरी दुनिया घूमने के लिए टाइम है। जो अन्नदाता है इस देश का, वो अन्नदाता से बात करने का टाइम नहीं है। तो आज ये जो जीत हुई, ये जो काला कानून वापस लिया गया, ये सिर्फ ये किसानों की वजह से लिया गया। और ये किसानों की जीत है, ये कांग्रेस पार्टी की और जितने भी साथ में अपोजिशन पार्टी के लीडर CPI, CPM, डेमोक्रेसी, सारे जितने भी पार्टीज मिलकर रेल रोको, रास्ता रोको, भारत बंद जो करे हैं, ये उनकी जीत है बोलते हुए आज हिंदुस्तान आज़ाद होकर इतने साल होने के बाद कभी ये इतना बड़ा आंदोलन, आज़ादी के वक्त वो आंदोलन हुआ था 1947 से पहले, 1947 के बाद कभी 1 साल कंटिन्यू आंदोलन इतना बड़ा, इतने बड़ी तादाद में लोग घर छोड़ के, खेत छोड़कर, अपना गांव छोड़ के नहीं आए। लेकिन ये कानून किसानों को बर्बाद करने वाला कानून है बोल के इतना बड़ा रेल रोको, रास्ता रोको, भारत बंद, कई प्रोग्राम्स और जो सो असेंबली घेराव, सेक्रेटरीट घेराव, इसी तरीके से पार्लियामेंट घेराव, हर स्टेट में और पूरे इंडिया लेवल में ये धरने करे। उसके बाद ये जीत मिली है। आज ये जीत बीजेपी की, TRS की जीत नहीं है, ये कांग्रेस की और किसानों की जीत है। एक दिन धरना करके पब्लिक को बेवकूफ़ बना रहे केसीआर साहब कि इन्हों धरना करने से जो सो ये बिल वापिस हुआ। अगर तू धरना करने वाला होता तो तू उस वक्त ये नहीं बोलता केसीआर कि जो सो ये कानून अच्छा है, क्योंकि 700 किसान मरने के बाद आज तक आवाज नहीं उठाए। आज 700 किसानों के बलिदान का ये जीत है और किसानों की जीत है बोलते हुए फिर एक बार ये बोलना चाहता हूँ, अगर ऐसे कानून लाए और किसानों को और आम लोगों को परेशान करने की कोशिश। రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుందని కొడంగల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణప్ప అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బహుజన్ల పరిపాలన రావాలని ఆకాంక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగులు, రైతులు, ప్రజల కోసం అహర్నిశలు పోరాటాలు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారములు. కొడంగల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రవీణ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. కొడంగల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడానికి త్వరలోనే గ్రామ కమిటీ, బూత్ కమిటీ, మండల, తాలూకా కమిటీలు వేయబోతున్నాను. అన్ని రకాల కమిటీలను వేయబోతున్నాను. బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడానికి, పటిష్ట నిర్మాణానికి గల అన్ని సహకారాలు మీ అందరి అండదండాలు కోరుతున్నాను. అందరికీ జేబీని తెలియజేస్తున్నాను. ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొడంగల్ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ నర్మద కృష్ణప్ప గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు అందరికీ జేబీములు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, నిరుద్యోగుల సమస్యలపైన ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేయాలని చెప్పి మనందరం ప్రతి ఒక్కరు కూడా గట్టి కృషి పట్టుదలతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. దానికి గాను మన జాతి బిడ్డ అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని బీఎస్పీ కోఆర్డినేటర్గా ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమించడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క బీఎస్పీ పార్టీ అనేది ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు, అన్ని జాతులను కలుపుకొని పోయి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఏకం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రాజ్యాధికారానికి 80% ఉన్నటువంటి మన బహుజనులను ఎంత దూరంలో ఉన్నామో అంత దగ్గరికి రావాలని చెప్పి ఇప్పటి నుంచి మనం ఒక పటిష్టంగా దాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి అందరికీ సభాపూర్వకంగా అందరికి తెలియజేస్తా ఉన్నాను. అందుకు గాను ప్రతి వర్గం నుంచి, ప్రతి గ్రామంలో, మండలంలో, తాలూకా స్థాయిలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి భూ స్థాయిలో ప్రతి ఒక్క అన్న వాళ్ళ నుంచి, అక్క వాళ్ళ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మనకు సమిష్టిగా మనకు సపోర్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో కమిటీలు వేసి. పరకాల పట్టణంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు చేశారు. బ్రహ్మశ్రీ కోమాలపల్లి సంపత్ కుమార్ శర్మ అధ్యక్షతన సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వెంకటేశ్వర్లు, చైర్మన్ నాగభూషణ శర్మ భక్తులు పాల్గొన్నారు. లేదు, కార్తీక మాసంలో దేవుడి యొక్క ఆరాధన, దీపారాధన, స్వామివారి యొక్క గంగా స్నానం, అభిషేకం, ఆకాశదీప దర్శనం, జ్వాలాతోర దర్శనం, మహా అన్నదానం అత్యంత పరమ పవిత్రమైనది. ఈ పరమ పవిత్రమైనటువంటి సంస్కారములన్నీ కూడా శైవాగమోక్త ప్రకారముగా పరకాల పట్టణంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని, కార్తీక పౌర్ణమి విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారి మహాన్యాసపూర్వక, నగరీకరణ పూర్వక విశేష వజ్రగ్రథిత పాశుపత మహారుద్రయాగ కార్యక్రమములు, రమాసహిత సత్యనారాయణ వ్రతములు, సామూహిక వ్రతములు, సామూహిక అభిషేకములు, సాయంత్రం జ్వాలా తోరణం, అదేవిధంగా ఉదయం నుండి మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామిని. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి ప్రధాన అర్చకులు పార్థసారథి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లింబాద్రి గుట్టపైకి రోడ్లు నిర్మించి లైట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ రాజశ్రీ లక్ష్మణ్, కమిషనర్ గోపు గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, వారు స్థానిక శాసనసభ్యులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని భక్తుల సౌకర్యార్థం 4 లేన్ల రహదారి సెంట్రల్ లైటింగ్తో నిర్మాణం చేయించినారు. సుమారు 2,68 లక్షల ఎస్టిమేట్తో కార్యక్రమం అంతా ముగిసింది. దాని భూమి పూజ సందర్భంలోనే స్థానికంగా ఉండే స్వామివారి భక్తులు, ప్రజాప్రతినిధులు, అర్చకులందరి కోరిక పైన భక్తుల సౌకర్యార్థం
స్వామివారి గిరి ప్రదక్షిణ మార్గంను కూడా సుమారు 1 కోటి రూపాయల అంచనాతో నిర్మాణం చేయించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికపైన తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు పకడ్బందీగా చేయించి స్వామివారి భక్తులందరికీ కూడా సౌకర్యం కలిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను. దీనికి కొరకై ఆలయం తరపున మా అర్చక బృందం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. స్వామివారి తరపున వారికి మంగళాశాసనములు ఆశీర్వచనములు అందజేస్తున్నాము. ఆ నింబాద్రి స్వామివారు వారిని వారి కుటుంబంలో వారి పరివారంలో నిండా నూరేళ్ళు చల్లగా కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుమార్తె విజయమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఉజ్వల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరికిని పట్టణంలో జయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధీనగర్లోని ఓ పిల్లల సంరక్షణ కేంద్రంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు శ్యామ్, సతీష్, రమేష్ సభ్యులు పాల్గొన్నారు. ఈయన పనులు ఇవ్వండి అక్కడ ఇస్తున్నా. శ్రీ కోరుకంటి చందర్ గారి యొక్క ముద్దుల కూతురు శ్రీ కోరుకంటి ఉజ్వల గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు MDHWS అనాథాశ్రమంలో పిల్లలకు స్వీట్స్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సందర్భంగా విజయమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షులైనటువంటి ఉజ్వల గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మా అందరి తరపున మరియు ఆఫీస్ స్టాఫ్ తరపున అందరి తరపున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో వర్షం బీభత్సం, కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష. రైతు వ్యతిరేక చట్టాల రద్దు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. బాసర ఆలయంలో భక్తుల సందడి, అమ్మవార్లకు కార్తీక పౌర్ణమి పూజలు. సింగరేణిలో మరో ప్రమాదం, బొగ్గుగని కూలి అధికారి మృతి. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రుల విమర్శలు, అసెంబ్లీలో సంస్కారాన్ని మరిచారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.